టీడీపీ మేనిఫెస్టో సూపర్ హిట్ అయితే వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోయిందన్నారు చంద్రబాబు. ఏపీకి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. బ్యాండేజీ నాటకాలు ఇక మీదట సాగమన్నారు చంద్రబాబు. ఎలక్షన్ మేనిఫెస్టో ఏం తమ్ముళ్ళు సూపర్ 6 మీరు చూశారు, అది సూపర్ హిట్. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో వెలవెలబోయింది. ఏమైనా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏమైనా ఉందమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏమమ్మా ఆడబిడ్డలకు మీకు ఏమైనా కనపడిందా అని అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వస్తున్నాయని నీకు అడుగుతున్నా, రైతులు మీకేమైనా న్యాయం చేస్తానని చెప్పాడా అని అడుగుతున్నా. దేనికి ఎలక్షన్ మేనిఫెస్టో అంటే నా వల్ల కాదు, దోచుకోవాల్సింది దోచుకున్నా, దాచుకోవాల్సింది దాచుకున్నా, ఇప్పుడు చేతులెత్తేస్తానని చేతులెత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మా తమ్ముడు బ్యాండేజ్ కట్టుకొచ్చాడు చూడండి, పాపం ఎవరో గులకరాయి వేసారు, తెలియని గులకరాయి, అందుకే పాపం కన్ను పోయింది, అక్కడ కంటి పైన కూడా బాగా దెబ్బతింది. ఈ దెబ్బతో బ్యాండేజ్ తీసి వచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. నాటకాలన్నీ వదిలేసి ఇప్పుడు రాష్ట్రం అంతా బ్యాండేజ్ కట్టుకోవచ్చే పరిస్థితికి వచ్చారు. ఒట్టొట్టి నాటకాలు ఆడితే రాజకీయం జరుగుతున్న తమ్ముళ్ళు అవి కూడా దమ్మ ఆడుకుందాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో చైతన్యం రావాలి. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి చేతులెత్తేసిన మన రాజధాని ఏది? రాజధాని ఉందా మనకు? 10 ఏళ్ళు అయింది విభజన జరిగి, అవునా కాదా? హైదరాబాద్ తెలంగాణ రాజధాని అంటే హైదరాబాద్ అని చెప్తారా?